నమస్కారం నేను మీ అంజిత శ్రీనివాస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజితాస్ వరల్డ్. అయితే ఇవాళ ఒక ఈవినింగ్ బ్లాగ్ తీద్దాం అనుకుంటున్నా అండి. అంటే ఒక ఈవినింగ్ పిల్లలతో అసలు ఎట్లుంటది అనేది. పిల్లలు అయితే ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చిర్రు. పిల్లలకి లాస్ట్ వర్కింగ్ డే, ఎందుకంటే రేపటి నుంచి హాలిడేస్ కదా, ఫెస్టివల్ హాలిడేస్ రేపటి నుంచి ఇచ్చేసారు. ఇంకా నాకైతే నరకంగా అనిపిస్తుంది, అప్పుడప్పుడు వీడియోలు తీసేదానికి ట్రై చేస్తా. స్కూల్కి వెళ్ళేసి వచ్చినారు. ఇవాళ మార్నింగ్ సెలబ్రేషన్స్ ఉండే వీళ్ళకి, అదే పొంగల్ సెలబ్రేషన్స్ ఉండే అనమాట. వచ్చిర్రు, డ్రెస్ చేంజ్ చేసుకున్నారు. ఇప్పుడైతే నేను వెళ్ళి పూజ చేస్తా. పూజ చేసినాక మళ్ళీ మిమ్మల్ని కలుస్తా. ఇప్పుడే పూజ అయితే కంప్లీటెడ్. ఇంక ఇప్పుడు ప్లాన్ వచ్చేసి, మొన్న షాపింగ్ సరిగ్గా అవ్వలేదు కదా, అంటే పిల్లలకి పెద్దగా బట్టలు ఏం తీసుకోలే. వాడికి ఒక టీ షర్ట్, 2 చెడ్డీలు, పాపకు వచ్చేసి ఒక ఫ్రాక్ మాత్రమే తీసుకున్నాము. మా వారి షాపింగ్ అవ్వలేదు. నాకంటే బట్టలు చాలా ఉన్నాయిలేండి. మా వారి షాపింగ్ అవ్వలేదు, పిల్లలది అవ్వలేదు. సో ఇంక ఇప్పుడు షాపింగ్కి పోదాం అనుకుంటున్నాం. ఎందుకంటే రేపు మళ్ళీ వేరే పని ఉంది. రేపు అసలు రోజంతా అవ్వదు. ఇంకా సండే అంటారా, మనకి పండగ ముందు రోజు ఇల్లంతా కడుక్కునుడు, ఇవే పనులు ఉంటాయి. అంటే పండగ పనులు ఉంటాయి సండే రోజు. మళ్ళీ మండే ఎర్లీ మార్నింగ్ నుంచి ఇంక పండగ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంక ఇవాళే షాపింగ్కి వెళ్ళాలి. అందుకని ఇంక పోదాం అనుకుంటున్నాము. మరి పోయి వచ్చే వరకు నైట్ ఏ టైం అవుతుందో ఏమో తెలియదు, కానీ బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూసేయండి. తల్లి ఏం చేస్తున్నావు అమ్మా? ఓయమ్మో, బాగానే తయారు చేసినావు తల్లి. లాస్ట్ ఇయర్ కూడా ఒక బ్లాగ్ లో నేను వినాయక తయారు చేశాను కదా. అవును, అదే బ్లాగ్ ఇది. సరే గాని నువ్వంటే మన సబ్స్క్రైబర్స్ అందరికి మస్తు ఇష్టం అంట. కైటా? మా ఓడైతే కైట్ కైట్ అని కైట్ పిచ్చోడు అయిపోతున్నాడు. పోదాం పా, ఇంకా షాపింగ్కి వెళ్దామా తల్లి? లక్కీ నానా వద్దు. ఈ రోజు నీకు జీన్సే, ఈ రోజు నీకు జీన్సే తల్లి. అవును, ఏది ఇడితే చూద్దాం. సూపర్. ఇదేం టఫ్ ఏం లేదమ్మా, జస్ట్ ఈజీ. ఫస్ట్ ఒక సర్కిల్ చేయాలి, ఇంకో సర్కిల్ చేయాలి, ఈజీ. ఓకే సరే, ఇంకా షాపింగ్ కి పోదామా? ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయినాము షాపింగ్ కి. ఇక్కడే దగ్గర, ఇంటికి దగ్గరలో ఉండే దగ్గర షాపింగ్ కి వెళ్దామని చెప్పి డిసైడ్ అయినాం. బుజ్జి, మరి ఈ రోజన్నా అవుతుందా అవ్వదా మనది? కరెక్ట్ చేస్తే 10 నిమిషాలు అయిపోతుంది. నేను కరెక్ట్ చేస్తే. పోయినసారి బిర్యానీ పిల్లల ఆటలు చూసుడే సరిపోయిందా? వీళ్ళకి బట్టలు చూడలే, 7 సెట్ అవుతున్నాయి. మరి వాడికి ఎవరికి సెట్ అవ్వలేదు. సంక్రాంతి కదా, హ్యాపీ సంక్రాంతి. హ్యాపీ సంక్రాంతి టు ఆల్. ఈ రోజు కాదు తల్లి, ఇంకా 2 days టైం ఉంది. అంటే సెలబ్రేషన్స్ ఉన్నాయన్న స్కూల్లో. అవును, ఇప్పుడు ఓన్లీ సెలబ్రేషన్స్. ఈ రోజు ఎట్లన్నా సరే బుజ్జి, నీకు పిల్లలకి ఇదైపోయింది. అప్పటికి కొంచెం అవునా, వెళ్దాం తల్లి. ఇంక ఇప్పుడు ఎక్కడ వెళ్ళాలో తెలియట్లేదు. ప్రెసెంట్ అయితే ఇంటికి దగ్గరలో ఉన్న అన్ని షాపులకు పోతాం. 7 సెట్ అయితే ఆడ తీసుకుంటాం. అదైతే మీకు చూపిస్తా, చూసేయండి.
ఇంకా పిల్లలకి ఇక్కడ షాపింగ్ మొదలు పెట్టేసినాం. నా చిట్టి తల్లి చూసిరా ఆటలు ఆడుతుంది. ఇంకా వాళ్ళ నాన్న ఏమో లక్కోడి కోసం బట్టలు సెలెక్షన్ చేస్తున్నాడు. పిల్లలిద్దరికీ వాళ్ళ నాన్నకు నచ్చంది అస్సలు తీసుకోడు. మేమిద్దరం వాళ్ళ బట్టలప్పుడు మాత్రం కంపల్సరీ గొడవలు పడతాము, ఇది బాగుందంటే ఇది బాగుందని చెప్పేసి. కానీ ఒకప్పుడు కాలంలో మా మమ్మీ మమ్మల్ని తీసుకుపోకుండా కూడా మాకు బట్టలు ఇప్పించేది, తెచ్చినవి నోరు మూసుకొని వేసుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు అసలు ఈ జనరేషన్లో వీళ్ళిద్దరు పిల్లలు అయితే చిట్టల్లి లక్కోడు వాళ్ళకు కూడా నచ్చాల్సి వస్తుంది. నాన్న నాకు అది కావాలి, అమ్మ నాకు ఇది కావాలి అనుకుంటూ వాళ్ళ బట్టలు వాళ్ళే సెలెక్షన్ చేసుకునే కాడికి అయిపోయినారు. అసలు ఇదేనేమో అసలు కలికాలం అంటే అసలు ఎంతగా మారిపోయిందో కాలము. ఈ పిల్లలతో షాపింగ్ అయితే అండి మామూలుగా ఉండదు, నిజంగా అసలు చుక్కలు కనిపిస్తాయి. అందులోనూ నేను మా వారు వస్తే ఇంకా డబల్ చుక్కలు అనుకోండి. ఎందుకంటే ఆయన నచ్చినాయి నాకు నచ్చవు, నాకు నచ్చినాయి ఆయనకు నచ్చవు, మా ఇద్దరికి నచ్చినాయి వీళ్ళకి నచ్చవు, వీళ్ళకి నచ్చినాయి మాకు నచ్చవు అనుకుంటూ ఇవి తీసుకోవాలా అవి తీసుకోవాలా అనే కన్ఫ్యూజన్లోనే బాగానే తీసుకున్నాము. ఇక్కడ ఇది చూస్తున్నారు కదా సూటు, అది లక్కోడైతే నాకు ఇది కావాలంటే కావాలని పట్టుబట్టి ఇష్టపడి తీసుకున్నాడు. ఇంకా అన్నయ్య తీసుకున్నాడు, నేనేమన్నా తక్కువనా అనుకుంటూ చిట్టి తల్లి ఆమెకు నచ్చిన డ్రెస్ ఆమె తీసుకొని వెళ్ళింది. సరేలే అని చెప్పి ఇద్దరికి ట్రయల్ వేపిస్తే ఇద్దరికి కూడా రెండు బాగుండే. సరేలే బాగున్నాయి కదా ఇంకా తీసుకొనిలే అని చెప్పేసి వదిలేసినాము. ఇంకా నా చిట్టి తల్లి అయితే బట్టలు చూపి అమ్మ అని కెమెరా పెట్టిందంటే ఫ్యాషన్ షో అసలు వేరే లెవెల్. చిన్నపిల్లలకి ఎవరికన్నా అవార్డు ఇస్తే ఫస్ట్ ప్లేస్లో వస్తుంది, అంత సోకులు పడుతుంటుంది. అసలు ఆమె షాపింగ్ని అయితే బాగా ఎంజాయ్ చేసింది. ఈ మొత్తం మా నలుగురిలో షాపింగ్ని బాగా ఎంజాయ్ చేస్తూ మంచిగా సాటిస్ఫై అవుతూ బట్టలు తీసుకోవడం అంటే నా చిట్టి తల్లే. ఎందుకంటే ఆమెకి భలే నచ్చినాయి ఈ బట్టలు అన్నీ కూడా. అంతేకాకుండా మంచిగా అవి ఇవి చూసుకుంటూ హ్యాపీగా కొత్త రకమైన బట్టలు ట్రయల్ చేస్తూ మంచిగా ఎంజాయ్ చేసింది. ఇంక ఇక్కడ నేను ఈ ఫ్రాక్ తీస్తే మా వారు ఆ ఫ్రాక్ వద్దు, ఎందుకంటే ఇప్పటికీ ఆ టైప్లో ఎన్ని గనం తీసుకున్నావు అవి వద్దన్నారు. ఇంకా అలాగే కొన్ని అయితే సెలెక్ట్ చేసినవి అన్నీ ఒకటొకటి వేసుకొని వస్తూ ఉంది. పిల్లలకి బ్రాండెడ్లలో ఎట్లుంటాయంటే అండి ఒక్కొక్కటి ఒక్కొక్క సైజ్ అనమాట. అంటే కొన్ని సైజెస్ ఎమ్ వస్తాయి, కొన్ని ఏమో ఎల్ వస్తున్నాయి. సేమ్ వీళ్ళకే అయినా కూడా బ్రాండ్ మారే కొద్దీ సైజెస్ మారిపోతున్నాయి అనమాట. ఇంకా ఇక్కడ సెలెక్షన్ చేసిన వాటిల్లో కొన్ని వేసుకొని చూపిస్తుంది. ఏవి చిట్టి తల్లికి బాగున్నాయో కామెంట్ చేయండి. ఇటు చూడే బాగుందా, నచ్చినాయా నీకు బట్టలన్నీ? ఇంకా రెండు ఉన్నాయి, అవి కూడా వేద్దాం. ఉన్నాయిలే ఇంకా ఉన్నాయి. ఇక్కడైతే పిల్లల షాపింగ్ అయిపోయింది. ఇంకా వాళ్ళ నాన్న షాపింగ్ కోసం వచ్చినాము. ఇంకా అలసిపోయినారు వీళ్ళు, ఇప్పటికే ఇంకా స్టార్ట్ చేసినారు గొడవలు. వాళ్ళది అయ్యే అంతసేపు గమ్మునున్నారు. వాళ్ళ షాపింగ్ కంప్లీట్ కాగానే ఇంకా మొదలు పెట్టారు, అమ్మ అన్న నన్ను కొడుతున్నాడు, అమ్మ చెల్లె నన్ను కొడుతుంది అని. ఇంకా ఫోన్ ఇస్తే అన్న కాసేపు గమ్మునుంటారని చెప్పి ఫోన్ ఇస్తే ఇప్పుడు అన్న చెల్లిల అనుబంధం జన్మ జన్మల సంబంధం అన్నట్టు కలిసిమెలిసి అసలు ఎంత బాగుంటారో. ఇంకా ఇక్కడ మా వారేమో ఆయనకి నచ్చినవి కొన్ని ట్రైల్ వేస్తున్నారు. ఈలోపు ఆయనకు కూడా నేనే సెలెక్షన్ చేస్తూ ఎట్ ది సేమ్ టైం పిల్లల్ని కూడా చూసుకుంటూ, ఎందుకంటే వీళ్ళు మామూలు కోతులు కాదు, ఎంత కోతులు అంటే నిమిషంలో వదిలేస్తే అసలు గమ్మునుండే వాళ్ళు మన ఇంటిపైకి ఎవరినో ఒకరిని తీసుకొచ్చినట్టుగా కంపల్సరీ గొడవకి ఎవరినో ఒకరిని తీసుకొస్తారు, అంత అల్లరి చేస్తుంటారు. వేరే వాళ్ళతో అల్లరి చేసి వాళ్ళతో గొడవలు పడకపోయినా వాళ్ళు మాత్రం వాళ్ళు కొట్టుకొని అసలు పిచ్చెక్కిచ్చేస్తారు. ఇంట్లో ఉంటే అన్న గమ్మునుంటారు, వాళ్ళ బొమ్మలు వాళ్ళతో ఆడుకుంటూ. ఏదో గంటలో ఒక్కసారి గొడవ అయితే బయటకు వస్తే మాత్రం 10 నిమిషాలకి 10 సార్లు గొడవ అవుతుంది, అంతగానము ఎక్కువ యాక్టివ్ ఉంటారు. ఇంక ఇక్కడ ఇద్దరు చేతిలో 2 ఫోన్లు ఉన్నాయి కాబట్టి భలే పోజులు ఇచ్చుకుంటూ భలే స్టైల్గా ఫోటోలు దిగుకుంటూ అసలు వాళ్ళు మామూలుగా లేరు. తల్లి లక్కీ తల్లి చూడు, సాయిల్ భలే వేస్తున్నావు నాన్న. ఏదో కాసేపు వాళ్ళ దగ్గర కూర్చుందామని ఇంకా వాళ్ళ దగ్గర కూర్చొని ఇంక ఇక్కడ మా వారు బట్టలు చూస్తుంటే ఇంకొచ్చానమాట.
మా వారికి బట్టల సెలెక్షన్కి అయితే నా తల ప్రాణం తోకొస్తుంది. ఎందుకంటే ఆ జీన్సుల్లో ఎన్ని చూసినా అవే బ్లూ, అవే బ్లాక్, అవే గ్రే, అవే డార్క్ బ్లూ, ఇవి తప్ప వేరేటి ఉండనే ఉండవు. ఇంట్లో ఒక 20-30 ప్యాంట్లు ఉన్నప్పటికీ మళ్ళీ అవే బ్లూ, అదే బ్లాక్, అదే గ్రే, ఇవే కలర్లు సెలెక్ట్ చేసుకుంటారు. నేనేమో ఎప్పుడు ఇవే కలర్లా అంటే ఇంకా ఇవి తప్ప ఏముంటాయే బాయ్స్కి అని అడుగుతారు. నాకు అనిపిస్తుంది నిజంగా అక్కడ పెట్టిన మెన్స్ సెక్షన్లో కూడా నేను వేరేవి ఇప్పుడు బ్లాక్ ప్యాంట్ తీసుకురాగానే ఇది వద్దండి ఈ షేడ్ మా ఇంట్లో ఉంది అనగానే ఆయన మళ్ళా పోయి మళ్ళీ అదే బ్లాక్లో కొంచెం ప్యాచ్ అంటే వైట్ షేడ్ వచ్చేటట్టు తీసుకొస్తాడు. ఇది ఇందాక చూపించిందే కదా అంటే మేడం అట్లా ఉండదు మేడం అని. అసలు అబ్బా నిజంగా మగవాళ్ళకి బట్టలు సెలెక్షన్ చేయడం అంటే మస్తు కష్టం. నీ గొబ్బిల్లమ్మ గొబ్బిల్లతో పొద్దున్న నుంచి నన్ను చంపుతున్నావు కదా తల్లి. గొబ్బిల్ల అని ఫైనల్గా షాపింగ్ అయితే కంప్లీటెడ్. ఇవే మా బ్యాగులు. ఫస్ట్ నేనే షాక్ అయినా, ఇన్ని గానం తెస్తున్నారు అవి మనవేనా ఇంకెవరివన్నానా అని. లేదు మనవే అని మా వారు చెప్పే వరకు మనం ఇన్ని కొన్నామా అనిపించింది. ఏవి ఇదొద్దు అదొద్దు అది కావాలి ఇది కావాలి అనుకుంటూ బాగానే నింపేసినాం అనిపించింది. ఇంకా బిల్లు ఎంత అయింది ఏంది అని అనుకుంటున్నారా? ఇందులో నా కోసం నేను అసలు ఏం తీసుకోలేదు, ఎందుకంటే ఆల్రెడీ నాకు బట్టలు చాలా ఉన్నాయని చెప్పి. వామ్మో షాపింగ్ అయ్యే వరకు 7:40 ఇప్పుడు బయటికి వెళ్తున్నాం మేము. ఎప్పుడే మనం వచ్చింది బుజ్జి? 5కా? 2.5 hours అండి. 2.5 hours నిల్చొని నా నడుములు అయితే ఇరిగిపోయినాయి. నీవి కూడా సరే. బిల్ ఎంత అయిందే? 500. అసలు బిల్లు నియర్ గా 29,000 అనుకోండి. ఒక 200-300 తక్కువ ఉంది అంతే. 28,600 అట్లా. ఏవి అయ్యి అయితే అవి ఇంకా హైలైట్లే అయ్యా. మరీ అధ్వానం చెప్పాలంటే మొన్న తీసుకున్న జస్ట్ 2-3 9,000 అయింది. 9-10,000. చిట్టిదాని ఒక ఫ్రాకే 4,000 నాయన. వాడికైతే 2 చెడ్డీలు ఒక షర్ట్, వాడికి 5,000, మొత్తం కలిపి 9,000 అయిందాడా. ఇక్కడ ఏంటంటే ఈరోజు 29,000 సంక్రాంతి షాపింగ్. 29,000 వామ్మో. అసలు ఇట్లుంటే ఎట్లా నాయన. ఇంకా నా దానిలో షాపింగే లేదు. నేను అసలు ఏమేగా తీసుకోలేదు. ముగ్గిచ్చిరు కదా, నీకోసమే ఇచ్చిరు తల్లి వాళ్ళు. నువ్వు చాలా క్యూట్గా ఉన్నావంట, అందుకని ఇచ్చిరు. అయితే నాకైతే అసలు ఏం షాపింగ్ చేయలేదు, ఎందుకంటే నాకు చీరలు ఉన్నాయి, డ్రెస్సులు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఏది కావాలంటే అది కట్టుకోవచ్చులే, ఇంకెందుకు అనవసరంగా అని చెప్పి నాకు చేయలేదు. ఉండమ్మా. అయితే ఇప్పుడు మెయిన్ ఇంతగానం చేయడానికి కారణం ఏంటంటే మాకు సంక్రాంతికి పెద్దలకి పెట్టుకుంటాం మేము, కంపల్సరీ పెద్దలకి పెట్టుకుంటాము. అప్పుడు మేము మా పూర్వీకులందరికీ తీసుకుంటాం. అంటే మన పితృదేవుళ్ళందరికీ, అంటే ఇప్పుడు వీళ్ళ మా మామయ్యకి, మా మామయ్య వాళ్ళ నాన్నకి, ఇట్లా అందరికి అట్లా ఆ జనరేషన్స్ అన్ని తీసుకోవడం వల్ల, అది కాకుండా మళ్ళా మా వాళ్ళకి వీళ్ళకి పెట్టడం, ప్లస్ మేము సపరేట్ గా పండగ కోసం అని మేము కూడా కొనుక్కోవాలి కదా, అవి అట్లా కొంచెం ఎక్కువ అయిపోయినాయి అనమాట. పర్లేదులే, పితృదేవుళ్ళ పేరు చెప్పి కూడా మనమే కదా కట్టుకునేది, మనమే కదా తినేది. ఇప్పుడు ఇంకెక్కడికి తెలుసా, ఇప్పుడు మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. ఎందుకంటే లక్కోడు స్కూల్ నుంచి అమ్మమ్మ కాడికి పోతా అని చెప్పి సంపేస్తున్నాడు. కారు ఎక్కి నుంచి కూడా అమ్మమ్మ కాడికే పోతా అన్నాడు. సరేలే ఇంకా మమ్మీ దగ్గర వదిలేసి వెళ్దాం అని చెప్పి అనుకుంటున్నా. ఇంక ఈ రోజు ఇక్కడే వదిలేస్తా. నాకు తెలిసి రేపు నైట్ లేదా అసలు ఇక్కడే ఉంచేస్తాను అనుకుంటున్నా. ఇక్కడే ఉంచేద్దామని, ఎందుకంటే ఎట్లా హాలిడేస్ కాబట్టి ఇద్దరు ఒక దగ్గర ఉండు తల్లి. నస్స అంటే నస్స పెడతారు, అందుకని చెప్పేసి లక్కోడిని ఇక్కడే వదిలేద్దాం అనుకుంటున్నా. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇంతే అండి. మీకు నచ్చింది అనుకుంటున్నా. కంప్లీట్ గా ఏం లేదు, మొత్తం షాపింగ్ వ్లాగే ఉంది. ఇంక ఇక్కడ షాపింగ్ అయిపోయింది కదా, మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళేసి లక్కీని అక్కడ వదిలేసి, చిట్టి తల్లి మాత్రం మా దగ్గరే ఉంటది. చిట్టి లేకపోతే వాళ్ళ నాన్నకి నిద్ర రాదంట. ఎందుకంటే కూతురికి నాన్నకి సంబంధం ఏందమ్మా? ఎందుకంటే ప్రేమ అమ్మ. లవే, డాడీ లవే.
తెలీదా నీకు? తెలుసు. మరి నువ్వు ఎక్కువ ఎవరి దగ్గర దెబ్బలు తింటావు? అమ్మ దగ్గర, నాన్న దగ్గర? అమ్మ దగ్గర. మరి నాన్న ఎప్పుడు నువ్వు కొడతాడా? అది కాదు తల్లి, అమ్మ కొడుతుందా నిన్ను? కొడుతుంది. ఎందుకు కొడుతుంది చెప్పు? అది కూడా అమ్మ కొడుతుందా? కొడుతుంది కొడుతుంది. ఎప్పుడు అన్నం తినేటప్పుడు చెప్పు. అన్నం తినేటప్పుడు కాదు. అది రోజు కొడతానా? ఆ రోజు కొడుతుంది. చూసినావా అనే బుజ్జి? ఇంక ఈ లెక్క ఇది నిన్ను నన్ను బదలాం చేసేస్తదేమో. ఏం కొట్టదు. అన్నం తినకపోతే పిచ్చ కొట్టుడు కొడుతుంది. ఎట్లా కొడుతుంది? అది కూడా ఎప్పుడు? కొట్టినట్టే. అది కూడా రోజు కొడతానా? ఆ రోజు రోజు కొడుతుంది. ఎప్పుడో ఒకసారి. ఈ చూపి, చేయి చూపి, ఎంత పీలగా ఉన్నావు. అన్నం తింటే కదా, అందుకే అమ్మ కొట్టది. అది కాదండి, నేను చిట్టిదాన్ని కొట్టడం అంటే నేను ఇద్దరిని ఇంకా ఏ పిల్లల్ని అమ్మలు కొట్టకుండా పెంచరు అట్లా అని చెప్పి రోజు వేస్తే బాధతాను. అమ్మ మంచి చెప్తాలే, నేను మా తల్లిని కొట్టాను, నేను మా బాబాని కొట్టాను, అట్లా చూసావా అనేది పెద్దది అయిపోయిందే. ఆ మాటలు చూసావా ఎట్లా మాట్లాడుతుందా? ఎలక పిల్లలా ఉన్నావు, అన్ని చాడలు చెప్తున్నావు. చెప్పట్లేదు, నువ్వే అమ్మ మీద చెప్పినావు. నేనేం చెప్పిన అమ్మ మీద? చూసావా అటువైపు పోయి నిన్ను మలుస్తుంది. నేను కాదు, అదే కదా. నువ్వు అన్నం తినకపోతే అప్పుడు అమ్మ కొడుతుంది. అది కూడా రోజు కొడతానా? అది కూడా చెప్పు. రోజు కొడతావు, రోజు కొడతావు. రోజు కొడతానా అంటే ఇకపై రోజు కొడతా, సరేనా? నువ్వు రోజు అన్నం తినవు కాబట్టి రోజు కొడుతుంది. అది ఆన్సర్. ఆన్సర్ ఈజ్ ఆబ్వియస్లీ. ఆబ్వియస్లీ ఏంది ఇంగ్లీష్ లో అదొకటి నేర్చుకున్నావు ఈ మధ్య. యాక్చువల్లీ ఆబ్వియస్లీ ఇంకా ఏమున్నా చెప్పు. లేదు ఇంకోటి చెప్పు. సరేలే మన వాళ్ళతో మాట్లాడతా. ఇంకా మీతో నేను మళ్ళీ మాట్లాడతా అండి. ఈ రోజు బ్లాగ్ అయితే ఇదే. మీకు నచ్చింది అనుకుంటున్నా. మీకు ఏమనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోద్దు. అట్లనే మీ సంక్రాంతి షాపింగ్ అయిపోయిందా? అయిపోతే మీ బిల్లు ఎంత అయింది? బిల్లులు అనేది ఇంకా మనకు తప్పదులేండి కొన్నిసార్లు. ఇంకా మనకు పిల్లలు ఫ్యామిలీలు ఉన్నాక ఇంకా ఏవైనా పరిస్థితుల్ని బట్టి ముందుకు సాగిపోతూ ఉండాలి. మీ షాపింగ్ అయిందో లేదో కామెంట్ చేయండి. సరే కానీ ఈ సంక్రాంతికి ఊర్లోకి వెళ్తున్నారా లేదా? ఎక్కడెక్కడ ఉన్నారు అందరూ? ఆల్రెడీ లీవులు స్టార్ట్ అయిపోయి పండగ మూమెంట్ ని ఎంజాయ్ చేస్తున్నారా అనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు. మరి మా పండగ అప్డేట్స్ ముందు వచ్చేస్తాయి, చూస్తూ ఫాలో అవుతూ ఉండండి. లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్.